స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మే శివన్. ఇవాల్టి క్లాస్లో మనము గ్రూప్ 2 అభ్యర్థులు చాలామంది డౌట్స్ అయితే అడిగారనమాట. మన యూట్యూబ్లో కామెంట్స్ కావచ్చు, ఎక్కువ మంది నాకు మన యాప్ ఉంది కదా శివన్ కాన్సెప్ట్స్ యాప్, అందులో ఎక్కువ మంది మెసేజ్ చేస్తూ ఉంటారనమాట. మన డౌట్స్ ఉంటే, మీకేమైనా డౌట్స్ ఉంటే, మీకు గ్రూప్ 2కి సంబంధించి గ్రూప్ 1కి సంబంధించి ఏ పోటీ పరీక్ష అయినా సరే డౌట్స్ ఉంటే మన యాప్లో మెసేజ్ చేయండి. నాకు మెసేజ్ చేస్తే నేను పర్సనల్గా మీకు రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్కరి మెసేజ్ నేను చూసి మీకు రిప్లై ఇస్తాను. ఏమైనా ఎక్కువ డౌట్స్ ఉంటే ఇలా వీడియో చేసి మీకు అందిస్తాను. సో మన వాళ్ళు ఎక్కువ మంది అడిగిన డౌట్ ఏంటంటే, ఒక సబ్జెక్ట్ని ఎన్నిసార్లు రివైజ్ చేయాలి, ఎన్నిసార్లు రివిజన్ చేస్తే ప్రాపర్గా మనకి ఆ ప్రిపరేషన్ అందుతుందని చెప్పేసి అడిగారనమాట. సో చిన్న వీడియోలో మీకు చాలా నీట్గా చెప్తాను. ఎన్నిసార్లు రివైజ్ చేయాలి, అసలు రివిజన్ అంటే ఎలా చేయాలి, అనే అంశాల గురించి ఇప్పుడైతే మనం మాట్లాడుకుందాము. సో ఇక్కడ మనం సిలబస్ ప్రకారం చెప్పుకుందాం. మీకు రివిజన్స్ అని అడిగారు కదా, ఏ సబ్జెక్ట్ ఎన్నిసార్లు రివైజ్ చేయాలి, సిలబస్లో ఎలా ఇచ్చారని చెప్పేసి మీకు ఎప్పుడైనా సరే నేను గ్రూప్ 2 ఈ వీడియోస్ చేసేటప్పుడు చూడండి, ప్రతి ఒక్కటి సిలబస్ చూసే చెప్తాను. ఎందుకంటే సిలబస్ అనేది మనకి గేట్వే అనమాట. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎటువంటి పెద్ద ప్యాలెస్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ గేట్ ఓపెన్ చేయాలి. సో కాబట్టి ఒక కీ అనమాట ఇది. సో మనకి కీ లాంటి సిలబస్ అనేది. కొత్త అభ్యర్థులు ఎవరైనా గ్రూప్ 2 ప్రిపేర్ అవుతుంటే సిలబస్ 1-2 సార్లు చదవండి, చాలా నీట్గా చదవండి. అంటే నోటెడ్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు ప్రిలిమినరీలో స్క్రీనింగ్ టెస్ట్లో ఏన్షియంట్ హిస్టరీ సిలబస్ ఏంటంటే నోటెడ్ అయిపోవాలి. సో అలా చదవండి. మొత్తం సిలబస్ బాగా చదువుకుంటే పట్టు వస్తుంది సబ్జెక్ట్ మీద. మీరు రివిజన్స్ అనమాట. ఫస్ట్ రివిజన్స్ అని ఎలా చేయాలి, మీకు ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ చూడండి. స్క్రీనింగ్ టెస్టు అలానే మెయిన్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా సబ్జెక్ట్స్. మనకి మెయిన్స్లో ఉన్న సబ్జెక్ట్ ఏది కూడా ప్రిలిమినరీలో ఉండదు. సో ప్రిలిమ్స్లో ఉండే ఏది కూడా మనకి మెయిన్స్లో కవర్ అవ్వదు అనమాట. కానీ కరెంట్ అఫైర్స్ మాత్రం కామన్గా ఉంటాయి. మెయిన్స్లో ఎకానమీకి సంబంధించి, పాలిటీకి సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ అడుగుతారు. అర్థమైందా? ఇలా ఇప్పుడు చూద్దాం. ఎప్పుడైనా సరే మీరు ప్రిపరేషన్ మొదలుపెట్టినప్పుడు, మీరు ఆల్రెడీ బిగినర్స్ అయినా, అంటే నేను బిగినర్స్ లాగా ట్రీట్ చేసి మిమ్మల్ని చెప్తున్నాను. ఫస్ట్ రివిజన్, సో మొట్టమొదటి రివిజన్ ఎలా ఇవ్వాలంటే, లైక్ ఏ నావెల్, రీడ్ లైక్ ఏ నావెల్. ఒక బొమ్మల పుస్తకం చదువుకుంటారు, చందమామ కథలో లేదా ఇంకేదైనా పుస్తకం చదువుతారు. మీకు ఐడియా ఉందా? చిన్నప్పుడు చదువుకుంటారు చాలామంది బుక్స్. ఆ బుక్స్లో మీరు చదివేటప్పుడు ఏముంటుంది, అసలు ఆ బుక్లో ఏముంది, ఏం జరుగుతుంది, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు కదా, చాలా నీట్గా అబ్జర్వ్ చేస్తారు. అంటే దాని అర్థం ఏంటి, ఒక్కసారి మీరు కథను చదివిన తర్వాత ఆల్మోస్ట్ మీకు ఆ కథలో మొత్తం గుర్తులేకపోయినా చాలా బాగా గుర్తుంటుంది. స్టోరీ అంతా లైన్ గుర్తుంటుంది, అసలు దేని గురించి జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. కాబట్టి మీ ఫస్ట్ రీడింగ్ అలానే ఉండాలి, అంటే ఒక నావెల్ చదివినట్టుగా ఉండాలి. సో దాంట్లో ఏమేమి గుర్తుపెట్టుకోవాలి లేదనేది ఒక 35% గుర్తుంటే చాలు. మీకు సబ్జెక్ట్లో మొత్తం అవసరం లేదు, ఓవర్వ్యూ గుర్తుండాలి. అసలు అవి ఓవర్వ్యూ. ఇప్పుడు మీరు హిస్టరీలోకి వెళ్ళారు, ఏన్షియంట్లోకి వెళ్ళారు, ఏన్షియంట్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, మనకి ఎగ్జామినేషన్ పరంగా ఎటువంటి టాపిక్స్ అడిగారు. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్నారు, సింధు నాగరికత అని చెప్పారు. అసలు సింధు నాగరికత అంటే ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, ఎటువంటి టాపిక్స్ ఉన్నాయి, ఈ ఓవర్వ్యూ గుర్తుపెట్టుకుంటే చాలు. ఫస్ట్ రీడింగ్లోనే నేను బాగా చదివేసేయాలి, అన్నీ గుర్తుపెట్టుకోవాలనుకుంటే అది ఎవరి వల్ల సాధ్యం కాదు. అలా ఒకవేళ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా ఎగ్జామ్లో బోల్తా పడిపోతారు. సో ప్రిపరేషన్ అనేది ఒక్కొక్క స్టెప్గా వెళ్ళాలన్నమాట. సో ఒక్కొక్క స్టెప్గా వెళ్తేనే పైకి వెళ్తాం. అంతే తప్ప ఒక్కసారిగా పైకి వెళ్ళి మళ్ళీ ఆ డామ్ను పడిపోయి కింద మళ్ళీ లేయడము, మళ్ళీ పడ్డం, అలా కాదు ప్రిపరేషన్ అంటే. స్లో అయినా పర్లేదు, చిన్నగా ఒక్కో స్టెప్ పైకి వెళ్ళాలి. కాబట్టి ఫస్ట్ రీడింగ్ ఎలా ఇవ్వాలంటే చాలా క్లారిటీగా ఇవ్వాలి. మనసు పెట్టి చదవండి, కళ్ళతో కాదు, మనసు పెట్టి చూడాలి. అసలు ఏముంది, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎటువంటి టాపిక్స్ కవర్ అవుతున్నాయి, అందులో ఫ్యాక్ట్స్ అవన్నీ గుర్తుపెట్టుకోవాలి, అంతా పక్కన పెట్టండి. ఓవర్వ్యూ మాత్రం తెలుసుకోండి. గుప్తా ఎంపైర్ అన్నారు, గుప్తా సామ్రాజ్యంలో ఎవరెవరు ఉన్నారు, చక్రవర్తులు, సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, జస్ట్ ఓవర్వ్యూ అంతే. ఇది ఫస్ట్ రీడింగ్. ఫస్ట్ రీడింగ్లో ఏమి ఇవ్వాలి, ఓవర్వ్యూ మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. అస్సలు నోట్ మేకింగ్ జోలికే వెళ్ళకూడదు. నోట్ మేకింగ్ అనే కాన్సెప్టే పెట్టుకోకూడదు అనమాట. ఏది, ఈ యొక్క ఫస్ట్ రీడింగ్లో. సో అర్థమైందా? ఈ యొక్క రివిజన్కి సంబంధించి ఇదంతా కూడా మన పర్సనల్ మెంటర్షిప్లో నేనే చెప్తాను. ప్రతి ఒక్క అభ్యర్థి ఎలా చదవాలి, ఏంటి, ఎప్పుడు టెస్ట్ రాయాలి, ఎటువంటి నోట్ మేకింగ్ చేసుకోవాలి, మొత్తం మెంటర్షిప్లో నేనే చెప్తాను అనమాట. మీరు ఎవరైనా మన మెంటర్షిప్ జాయిన్ అవ్వాలనుకుంటే, పర్సనల్ మెంటర్షిప్ డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ టీం యొక్క లింక్ ప్రొవైడ్ చేశాను. ఆ రిజిస్ట్రేషన్ టీం ద్వారా కాంటాక్ట్ అయ్యి జాయిన్ అవ్వండి. ఆల్రెడీ 2 బ్యాచ్లు జరుగుతున్నాయి అనమాట. గ్రూప్ 2కి 2 బ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి. సో సెకండ్ బ్యాచ్లో కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే త్వరగా జాయిన్ అవ్వండి. మనది పర్సనల్ మెంటర్షిప్ అందరికీ ఇండివిజువల్గా ఇస్తాను అనమాట. ఇలా ఫస్ట్ రివిజన్ మొత్తం కూడా మీకు ఓవర్వ్యూ చూసుకోండి. సెకండ్ రీడింగ్ అనమాట, ఇది ఇంపార్టెంట్. సెకండ్ రీడింగ్లో మీరు చదివేటప్పుడు చాలా టైమ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈ సెకండ్ రీడింగ్లో మీరు ఆల్రెడీ ఓవర్వ్యూ గుర్తుంది కదా మీకు ఫస్ట్ రీడింగు. సెకండ్ రీడింగ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే మొత్తం ఇప్పుడు ఫ్యాక్ట్స్, కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సింధు నాగరికతలోకి వెళ్ళినప్పుడు సింధు నాగరికతలో ఎటువంటి ఇండస్ వ్యాలీ సైట్స్ ఉన్నాయి, అందులో ఎవరెవరు కనిపెట్టారు, ఏ నది ఒడ్డును కనిపెట్టారు, ఏమేమి బయటపడ్డాయి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఫ్యాక్ట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అయితే సెకండ్ రీడింగ్ అయిపోతానే స్ట్రాంగ్ అవుతారంటే అవ్వరు. సెకండ్ రీడింగ్లో మీకు జస్ట్ ఒక 50-65% కాన్సెప్ట్స్ మాత్రమే గుర్తుంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు నోట్ మేకింగ్ చేయాలి. సెకండ్ రీడింగ్ కంప్లీట్ అయిన తర్వాత నోట్ మేకింగ్ అనేది చేయాలన్నమాట.
ఈ నోట్ బేయింగ్ ఎలా చేయాలంటే నోట్ బేయింగ్ అనేది 2 రకాలుగా చేస్తారు అభ్యర్థులు అనేవాళ్ళు. కొందరు ఏంటంటే సబ్జెక్ట్ మొత్తం చేసుకుంటారు, సబ్జెక్ట్ మొత్తం కూడా నోట్ బేయింగ్ చేసుకుంటారు. ఇంకొంతమంది కేవలం కొన్ని వాళ్ళు మర్చిపోతూ ఉంటారు, ఇంపార్టెంట్ అయ్యి ఎక్కువ మర్చిపోతూ ఉంటారు కదా, అటువంటి కాన్సెప్ట్స్ మాత్రమే నోట్ బేయింగ్ చేసుకుంటారు. ఇందులో ఏది తప్పు కాదు, నేను 2 కూడా రికమెండ్ చేస్తాను మీకు. మీరు మొత్తం సబ్జెక్ట్ అంతా నోట్ బేయింగ్ చేసుకున్నా పర్లేదు, లేదు నాకు అంతా బాగా గుర్తుంది, మీరు ఎప్పుడు నిద్రలో లేపి అడిగినా కూడా చెప్పేస్తా కొన్ని, అలాంటివి నాకు అవసరం లేదు, కేవలం కొన్ని మర్చిపోయే మాత్రం నోట్ బేయింగ్ చేసుకుంటారంటే అవి కూడా చేసుకోండి. సో అలా కూడా ఉంటుంది అనమాట. కాబట్టి మీ ఇష్టం, ఇది ఎలా అయినా చేసుకోండి ఇలా అనమాట. కాబట్టి సెకండ్ రీడింగ్ తర్వాతే నోట్ బేయింగ్ చేయాలి. ఫస్ట్ రీడింగ్ అప్పుడు నోట్ బేయింగ్ చేస్తారంటే ఒక పెద్ద పుస్తకానికి మీరు మినీ బుక్ తయారు చేస్తారు. ఇప్పుడు లక్ష్మీకాంత్ పాలిటీ చదివారనుకోండి, ఫస్ట్ రీడింగ్ ఇచ్చి నోట్ బేయింగ్ చేస్తారంటే మినీ లక్ష్మీకాంత్ బుక్ తయారు చేస్తారు, అంతే తప్ప నోట్ బేయింగ్లా ఉండదు. నోట్ బేయింగ్ అంటే ఎలా ఉండాలంటే 1/10 ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక A4 షీట్ని 2 పార్ట్స్ అయినా 3 పార్ట్స్ అయినా 3 పార్ట్స్గా చేసుకోవాలి. 3 పార్ట్స్గా చిన్న చిన్నవి రాసుకోవాలి. అంటే 100 పేజీలని మీరు 10 పేజెస్ రాసుకోవాలి. నోట్ బేయింగ్ అంటే 100 పేజీలని 10 పేజెస్ రాసుకోవాలి. అది నోట్ బేయింగ్ అంటే ప్రాపర్ నోట్ మేకింగ్. అంతే తప్ప 100 పేజీలని 50 పేజెస్ 40 పేజీలు చేశారనుకోండి, అది నోట్ బేయింగ్ అవ్వదు, మినీ బుక్ తయారు చేసినట్టు ఉంటుందన్నమాట. కాబట్టి నోట్ బేయింగ్ ఎప్పుడు చేయాలంటే సెకండ్ రీడింగ్ తర్వాతే చేయాలి. ఇప్పుడు నోట్ బేయింగ్ కూడా చేసేసారు, సెకండ్ రీడింగ్ బాగా చదువుకున్నారు, కొంత గుర్తుపెట్టుకున్నారు. సో ఫస్ట్ది ఓవర్వ్యూ, సెకండ్ గుర్తుపెట్టుకున్నారు, నోట్ బేయింగ్ చేసుకున్నారు. ఇప్పుడు థర్డ్ రీడింగ్ అనమాట. ఇప్పుడు ఏంటి థర్డ్ రీడింగ్. సో థర్డ్ రీడింగ్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎగ్జామినేషన్కి ముందు థర్డ్ రీడింగ్ అయితే కంపల్సరీ. ప్రతి సబ్జెక్టులో 3 రివిజన్స్ పక్కా ఇవ్వాలి. మీరు ఏ ఎగ్జామ్ అయినా సరే, స్క్రీన్ టెస్ట్ అయినా సరే, ఇది ఇంకోసారి మెయిన్స్ అయినా సరే, ఖచ్చితంగా 3 రీడింగ్స్ అయితే పక్కా ఇవ్వాలి. మినిమం 3 రీడింగ్స్ ఇవ్వాలి. సో ఇక్కడ థర్డ్ రీడింగ్లో కొంతమంది ఇప్పుడు బుక్ మొత్తం నోట్ బేయింగ్ చేసుకున్నారు కదా, వాళ్ళు కేవలం నోట్ బేయింగే చదవండి. అంటే సబ్జెక్ట్ మొత్తం నోట్ బేయింగ్ చేసుకుంటే కేవలం ఆ నోట్ బేయింగ్ మాత్రమే చదవండి, ఇంకేం అవసరం లేదు. లేదు మేము కొన్ని కాన్సెప్ట్ చేసుకున్నాను చూడండి, వాళ్ళు ఒకసారి బుక్ అంతా చదవండి, మళ్ళీ ఇవి ఎగ్జామ్ ముందు రివైజ్ చేసుకోండి చాలు. అయితే 3 రివిజన్స్ కానీ ప్రాపర్గా ఇచ్చారంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు. ఆ రివిజన్స్ ఎలా ఇవ్వాలంటే ఎఫిషియన్సీగా ఇవ్వాలి, ప్రొడక్టివ్గా ఇవ్వాలి. రివిజన్ అంటే చదివేసుకుంటూ వెళ్ళిపోవడం, ఇవాళ 10 పేజీలు చదివేస్తారంటే కాదు, ఎంత గుర్తుపెట్టుకున్నారనేది ఇంపార్టెంటు. నోట్ బేయింగ్లో ఎంత గుర్తుపెట్టుకున్నారో ఇంపార్టెంటు, అంతే తప్ప ఎలా చదివామని కాదు. చదవడం వేరు, చదువుకుంటూ వెళ్ళిపోతే మొత్తం ఫిలిం సిలబస్ అంతా ఒక రోజులోనే అయిపోతుంది. కానీ ఎంత గుర్తుపెట్టుకున్నారు మీరు, గుర్తుపెట్టుకున్నది ఇంపార్టెంట్ నోట్ బేయింగ్లో. నోట్ బేయింగ్ కావచ్చు, రివిజన్స్ కావచ్చు. కాబట్టి ఇలా మినిమం 3 రివిజన్స్ అయితే ఇవ్వాలి. అది మీరు ఎవరైనా సరే, ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ అయినా, ఎంప్లాయీస్ అయినా, గృహిణులైనా, ఎవరైనా సరే 3 రీడింగ్స్ పక్కా ఇవ్వాలి. ఈ 3 రీడింగ్స్తో మీ యొక్క టాలెంట్ బయటపడిపోతుంది. అంటే ఈ 3 రీడింగ్స్తో కొందరు బాగా గుర్తుపెట్టుకుంటారు, ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది. కొందరు చాలా లోగా ఉంటారు. లోగా ఉన్న వాళ్ళు నోట్ బేయింగ్, సో ఇందాక చెప్పాను నోట్ బేయింగ్స్ అవన్నీ బాగా చదవండి. ఏ ఏరియాస్లో మీరు వీక్గా ఉన్నారో అక్కడ చదవండి, అన్నీ అవసరం లేదు. ఎవరైతే 3 రీడింగ్స్ తర్వాత వీక్గా ఉంటారో అక్కడ మీరు ఎవరైతే ఏ కాన్సెప్ట్స్లో వీక్ ఉన్నారో అవి బాగా చదవండి మళ్ళీ. సో అర్థమైందా? కాబట్టి మినిమం 3 రీడింగ్స్ ఇవ్వాలి. మ్యాక్సిమం మీ ఇష్టం అనమాట, ఎన్నైనా ఇచ్చుకోవచ్చు మీ టైంని బట్టి. మీకు ఎంత టైం ఎన్నిసార్లు రివైజ్ చేస్తే అంత మంచిది కదా, ఇంకా సో మంచిదే కదా. కాబట్టి ఎన్ని రివిజన్స్ అయినా ఇచ్చుకోండి, కానీ మినిమము 3 రీడింగ్స్ మాత్రం పక్కా ఇవ్వాలి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా. సో అర్థమైందా? కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామినేషన్, గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ఈ విధంగా చదువుకోవాలి. సో ఇటు స్క్రీన్ టెస్ట్, ఇటు మెయిన్స్ అన్నీ ఉంటాయి. మీరు సిలబస్ చూస్తారు కదా, మనకి స్క్రీన్ టెస్ట్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, 2 రకాలుగా ఉంటుంది. ఇంటిగ్రేట్ అప్రోచ్లో చదవండి. మెయిన్ సపరేట్, ప్రిలిమ్స్ సపరేట్ అని కాకుండా 2 సబ్జెక్టులు కలుపుకుంటూ చదవండి. ఇప్పుడు 70% మెయిన్స్కి, 30% ప్రిలిమ్స్ చదువుకుంటూ వెళ్ళండి ఈ టైంలో. ఇప్పుడు బాగా హెల్ప్ అవుతుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొత్తం ప్రిలిమ్స్ మీదే కూర్చోండి, స్క్రీన్ టెస్ట్ మీదే, ఇలా అనమాట. అయితే మనం కూడా మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో ఏబిపిఎస్సి గ్రూప్ 2కి సంబంధించి స్క్రీన్ టెస్ట్ ఉంది, ప్రిలిమినరీకి క్రాష్ కోర్స్ తీసుకొచ్చాము. మెయిన్స్కి సపరేట్ కోర్స్ ఉంది, ఫుల్ కోర్స్ 2 కలిపి ఉంది. మెంటార్షిప్లు సపరేట్గా ఉన్నాయి, టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉన్నాయి, సబ్జెక్ట్ మాడ్యూల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి చాలా నీట్గా ఇచ్చామన్నమాట. ఒక్కసారి మన టెస్ట్ సిరీస్ రాశారంటే మీరు చాలా చాలా స్ట్రాంగ్ అవుతారు, కొత్త విషయాలు నేర్చుకుంటారు, చాలా ఎక్స్పర్ట్ అండ్ లాజికల్ క్వశ్చన్స్ ఉంటాయి, అన్నీ కూడా నీట్గా ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో అయితే ఉంటాయి. మీరు ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని జాయిన్ అవ్వండి, లేదా డిస్క్రిప్షన్లో ఈ గ్రూపులకు సంబంధించి మన కోర్సుకు సంబంధించిన కొన్ని లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ మనము ఈ గ్రూప్ 2కి సంబంధించి, గ్రూప్ 1కి సంబంధించి ఇంకా ఎటువంటి అవేర్నెస్ వీడియోస్ ఉన్నాయో అవన్నీ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందిస్తాను. మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో మనం కరెంట్ అఫైర్ టెస్ట్ ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాము. కాబట్టి అందరూ కూడా త్వరగా ఇప్పుడే ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.